శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపథేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ ఏమిటంటే కుజుడు నీచ పొందబోతున్నాడు. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, మిథున రాశిలో ఉన్నప్పుడు కొన్ని తొక్కిసలాటలు జరుగుతాయని చెప్పారు కదా. యాజ్ ఇట్ ఈజ్ అలాగే చాలా తొక్కిసలాటలు జరిగాయి. మరి మిథునం నుంచి అంటే ఆల్రెడీ కుజుడు నీచబడి వెనక్కి వచ్చి మిథునంలోకి వచ్చాడు, అలాంటిది మరలా నీచంలోకి వెళ్ళబోతున్నాడు కదా. 3 ఏప్రిల్ నుంచి ఒక 45-50 రోజుల పాటు అక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు మరి నీచబడ్డ కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దాని మీద నేను వీడియో చేయబోతున్నా. ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే ముందుగానే కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటారు. అది ఒక్కొక్క లగ్నరీత్యా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. అలాగే మరి దేశకాల పరిస్థితులకి మరి జాతకం లేనివారు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు అష్టమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ అష్టమ స్థానం అనేటువంటిది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటూ ఉంటారు. అంటే ఆకస్మికంగా మీరు ఊహించినటువంటి రీతిలో ఏదో జరగడం. అవి ఎలాంటివి జరుగుతాయండి సర్వసాధారణంగా తీసుకుంటే అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి కుజుడు నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఏదో ప్రమాదాలు జరగడం, లేదా మీకు సహజంగా మీ జన్మజాతకంలో నీటి గండాలు ఉంటాయి, లేకపోతే ఏం భయపడకండి. నీటి గండం అనేటువంటిది ఉంటుందంటే జలరాశుల్లో అష్టమ స్థానం అనేటువంటిది స్పాయిల్ అవుతుంది, అప్పుడు నీటి గండాలు వస్తుంటాయి. కొంతమందికి అగ్నితత్వ రాశుల్లో ఉంటే అగ్నిగండాలు, వాయుతత్వ రాశుల్లో ఉంటే ఊపిరితిత్తుకు సంబంధించినవి, భూతత్వ రాశుల్లో తత్వాలు ఉంటే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కాబట్టి మీరు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు, నీటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, ఎందుకంటే పంచమాధిపతి అష్టమంలో నీచం, పంచమం అనేటువంటి షేర్ మార్కెట్ కాబట్టి ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో డైలీ ట్రేడింగ్ అయితే అసలు పనికి రాదు. లాంగ్ టర్మ్ ట్రేడింగ్ విషయంలో, లాంగ్ టర్మ్ షేర్స్ కొనేటటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు. అదేవిధంగా కుజుడు నీచంలో ఉన్నప్పుడు ఈ పంచమాధిపతి నీచ స్థానంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, ఉద్యోగం మానేయాలనిపించడం. ఎందుకంటే సర్వసాధారణంగానే కేతువు ఒకటి దశమంలో సంచరిస్తున్నాడు. ఈ కేతువు దశమ సంచారం అనేటువంటిది ఉద్యోగం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి కేతువు దశమంలో, కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఉద్యోగం విషయంలో. మరి లేదండి నాకు చాలా ప్రెజర్ ఎక్కువగా ఉంది, దీనికి ఏం చేయాలంటే లలితాసహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణాన్ని మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ మరి జాగ్రత్తలు ఇవి. మరి మంచి ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా కుజుడికి నీచభంగ రాజయోగాలు జరుగుతాయి. అట్లాంటి టైంలో కొంత మంచి కూడా జరుగుతుంది. ఏమిటది చూసుకున్నట్లయితే ఏదైనా ల్యాండ్ తీసుకోవడము, మీరు బయట దేశాల్లో కొన్నిసార్లు గ్రీన్ కార్డ్ హోల్డర్ రిలేటెడ్ విషయాలకి కొంత బాగా కలిసి రావడం, బయట దేశాల్లో ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, బయట దేశాల్లో ఏదైనా వాహనాలు కొనుక్కోవడం చాలా అనుకూలంగా ఉంది. అయితే అందులోనే నీచభంగ రాజయోగం ఎప్పుడు జరుగుతుంది గోచారంలో చూసుకున్నట్లయితే అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదాల్లో మేషరాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు, లేదా కర్కాటక రాశిలో చంద్రుడు, అంటే మీ క్యాలెండర్లోనూ యాప్లోనూ చూసుకుంటే తెలుస్తుంది ఈరోజు ఏ నక్షత్రం అని చూసుకుంటే. అందులో పర్టికులర్గా కర్కాటకంలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు, లేదా తులారాశిలో ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ తులారాశిలో ఈ ధనిష్ట తులారాశిలో అయితే చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో ఉన్నప్పుడు, కుంభరాశిలో ధనిష్ట, శతభిషము, పూర్వాభాద్ర నక్షత్రాల్లో ఉన్నప్పుడు మీరు చేసేటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఎందుకంటే పంచమాధిపతి నీచభంగ రాజయోగం జరుగుతుంది కదా, లేదా రాజకీయ పరంగా కావచ్చు, లేనట్లయితే సంతాన సంబంధించిన విషయంలో ఐవీఎఫ్లు, ఐయుఎల్ చేయించుకునే విషయంలో కావచ్చు, ఇట్లాంటి సమయంలో ఖచ్చితంగా మంచి జరిగి తీరుతుంది. ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాపర్టీ లాభాలు ఇవి కూడా ఇస్తుంది. ఈ పర్టికులర్ టైమ్స్లో ప్రాపర్టీ తీసుకుంటే కూడా మంచిది. ఎప్పుడు కుజుడికి నీచభంగ రాజయోగం వచ్చినప్పుడు ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, మరియు మీ ఇంట్లో ఏదైనా చిన్న విగ్రహం ఏదైనా ఉన్నట్లయితే నరసింహస్వామిది, దాని మీద గంధము నీరు లేదా పసుపు గంధము నీరు కలిపినటువంటి నీటితో అభిషేకం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.
మరి జన్మజాతకం లేదండి, లగ్నం లేదు, లగ్నం తెలీదు, రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, మేమేం చేయాలి? ఎప్పుడైనా సరే జన్మజాతకం లేనప్పుడు సహజ మేషం అంటే మేషం నుంచి చూసేసుకోవాలి. మేషాన్నే లగ్నంగా తీసుకొని 4వ స్థానం మీద కుజుడి యొక్క సంచారం కాబట్టి మీరు ఏదైనా ల్యాండ్స్ తీసుకున్నా, లేదా మీరు ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి దేశకాల పరిస్థితులు చూసుకుంటే. ఎందుకంటే ఈ కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలోకి వెళ్తాడో వీటి మీద ఎఫెక్ట్ ఇస్తుంటాడు. అదీ కాకుండా ఒక 2 నెలల పాటు శని, రాహువులు కలిసి ఉండి కుజుడు కోణంలో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంటుందంటే కాస్త ఉద్రిక్తమైనటువంటి వాతావరణం బార్డర్స్లో కావచ్చు, కొన్ని గొడవల విషయంలో కావచ్చు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఏప్రిల్ మాసంలో కొంత పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి కూడా మనకి 12వ స్థానంలో జరుగుతుంది. దానివల్ల కొంతమందికి విదేశీ యోగాలు ఉన్న వాళ్ళకి విదేశీ యోగాలు, రకరకాల యోగాలు ఉన్న వాళ్ళకి రకరకాలు జరుగుతాయి పర్సనల్ చార్ట్లో. కానీ మీకు పర్సనల్ చార్ట్ లేదు అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది భూములు, గొడవలు, అన్నదమ్ములతో వచ్చేటువంటి వివాదాలు వస్తాయి అనుకునేటువంటి విషయాల పట్ల కాస్త మీరు జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భూముల్లో ఒక్కోసారి తెలియకుండానే దోషం ఉంటుంది. అంటే ల్యాండ్ కట్ అవ్వడం కానీ, పెరగడం కానీ, అలాంటి వాటికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం లాంటివి చేయకండి. ఎందుకంటే భూమికి సంబంధించిన కారకుడు కుజ అంటే భూమికి పుత్రుడు, భూపుత్రుడు అంటారు కుజుడిని. అప్పుడు ఏమవుతుంది, భూ సంబంధించిన మనం ఏదైనా దోష సంబంధించిన ప్రారంభించినప్పుడు ఇబ్బంది ఇస్తుంది. అలాగే కొన్ని మెషినరీస్ కొంటుంటారు కొంతమంది, మెషినరీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బందులు రావడం, ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి. ఆ కారణంగా ఒక దేశానికి ఇంకో దేశానికి ఏదైనా ఇబ్బందులు రావడం, అంటే దేశపరంగా తీసుకుంటే అట్లాంటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మంచి ఎండాకాలంలో విపరీతమైన వర్షం పడడం, ఎందుకంటే కుజుడు నీచంలో ఉన్నాడుగా జలరాశుల్లో. ఏమవుద్ది, మంచి ఎండ ఉంది, అబ్బా ఇంత ఎండ ఉంది ఏంటి అనుకునేసరికి సడన్గా మేఘాలు వచ్చేసి సడన్గా వర్షాలు పడడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే మీకు జన్మజాతకం తెలిసినా తెలియకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము పాయింట్ నెంబర్ 1. రెండవది ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి కానీ, లేదా స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, లేదా ఇంట్లోనే కూర్చొని చక్కగా కుంకుమతో అమ్మవారిని అర్చించడం, ఒక్కొక్క నామంతో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనుకుంటూ లలితహాస్యనామాలతో చేయొచ్చు. లేదు ఇవేమి నాకు రావనుకుంటే కేవలం శ్రీమాత్రే నమః అనే నామస్మరణతో కూడా చేసుకోవచ్చు. మనకి శాస్త్రాల్లో మనం చూడండి, చాలామంది అన్నం తినేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, లేకపోతే మనం ఎక్కడ బయలుదేరేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది అంటుంటారు. కానీ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మీరు, నామాన్ని మీరు ఒక్క 7 సార్లు చేసి మీరు ఏదైనా ప్రారంభిస్తే కూడా దానికి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఒక ప్రయాణంకి వెళ్తున్నారు శ్రీమాత్రే నమః, అన్నం తింటున్నారు శ్రీమాత్రే నమః అని 7 సార్లు అనుకోండి. ఏదైనా సరే ఒక పని ప్రారంభిస్తున్నారు, లేదా ఒక సంతకం పెడుతున్నారు, శ్రీమాత్రే నమః అని 7 సార్లు అనుకోండి. ఖచ్చితంగా ఆ పని వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బంది ఎక్కడా కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త యువకులు ముఖ్యంగా, ఎందుకంటే కుజుడు యువకులకు కారకుడు, గుర్తుపెట్టుకోండి. యువకులకి, భూములకి, అదేవిధంగా కాస్త ఆయుధాలకి, వీటికి కారకుడు అనమాట కుజుడు. కాబట్టి ఏమవుతుంటుంది, ఇట్లాంటి విషయాల్లో స్ట్రెస్ కావచ్చు, తొందరపాటు ఇవి కావచ్చు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. అలాగే కొన్ని ఎర్ర భూములు ఉంటాయి, ఎర్రగా ఉండేటువంటి రెడ్ సాయిల్స్ అంటూ ఉంటారు, రెడ్ సాయిల్స్. కొన్నిసార్లు ఈ కుజుడు నీచపడ్డప్పుడు ఏమవుతుందంటే జంతువులకి ఇబ్బంది అండి. అంటే అడవుల్లో ఒక్కోసారి జంతువులు, కొన్ని అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల జుగులో ఉండేటువంటి జంతువులకి, ఎందుకంటే కుజుడు కొన్ని జంతువు వాటికి కారకుడు అవుతాడు, ముఖ్యంగా కుక్కలకు కారకుడు అవుతాడు. మనం ఒక్కోసారి చూడండి ఏదో పిచ్చెక్కినట్టుగా పిల్లల్ని కరిచేస్తున్నా అంటుంటాం, ఇటువంటి వాటికి కారకుడు. కాబట్టి మీకు యువకులైనట్లయితే వాహనాల మీద స్పీడ్గా వెళ్ళడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. ఈ 45 to 50 డేస్ ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే, ముందుగానే ప్రతిదీ ప్రణాళిక ఉంటుంది. ఒక భూమి కొనాలనుకున్నా, లేకపోతే ఒక కెరియర్ విషయంలో తీసుకునేటువంటి చదువుకు సంబంధించిన విషయాల్లోని. కాబట్టి ఈ కుజుడు నీచబడ్డప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొన్నిసార్లు మనం న్యాచురల్ 4000 అనేది ఎడ్యుకేషన్ స్థానం కాబట్టి ఏ కోర్స్ అయితే తీసుకోవాలో ఆ కోర్సెస్ తీసుకోవడము, తీసుకోకూడదో తీసుకోవడము, అరే ఈ కోర్స్ తీసుకున్నాను అనుకోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఇవి చేయండి. ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తూ ఉండండి క్యారెట్స్ కావచ్చు, బీట్రూట్స్ కావచ్చు. కానీ ఒకటే అర్థం చేసుకోండి, ఏంటంటే ఈ సమయంలో ఉద్రేకమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు చేయకూడదు. శ్రీమాత్రే నమః.